నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. తెలంగాణ రాజకీయం అనగానే మనకు టక్కున గుర్తొచ్చేది వాడివేడి విమర్శలు, పొలిటికల్ ట్విస్టులు. కానీ ఇప్పుడు హైకోర్టు వేదికగా జరుగుతున్న ఒక కేసు డ్రామా మాత్రం దానికి మించి ఉంది. బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచి ఆ తర్వాత అధికార కాంగ్రెస్ కండువా కప్పుకున్న 9 మంది ఎమ్మెల్యేల భవితవ్యం ఏమిటి? వారిపై అనర్హత వేటు పడుతోందా? అసలు ఒక పార్టీ తరపున గెలిచి మరో పార్టీలో చేరితే ఏం చర్యలు తీసుకోవచ్చు? రాజ్యాంగం ఏం చెబుతోంది? ఈ మొత్తం వ్యవహారంలో స్పీకర్ అధికారాలకు ఉన్న హద్దులేమిటి? ఇలాంటి అత్యంత కీలకమైన అంశాలపై సోమవారం రోజున హైకోర్టులో ఒక రేంజ్ లో వాదనలు జరిగాయి. బీఆర్ఎస్ తరపున సీనియర్ న్యాయవాది గండ్ర మోహనరావు కోర్టు ముందు ఉంచిన న్యాయపరమైన అంశాలు, స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేసిన తీరు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. అసలు హైకోర్టులో ఏం జరిగింది? గండ్ర మోహన్ రావు లేవనెత్తిన ప్రధాన పాయింట్లు ఏమిటి? ఈ స్టోరీలో క్లియర్ కట్ గా చూద్దాం. స్కిప్ చేయకుండా చివరి దాకా వాచ్ చేయండి. ముందుగా అసలు వివాదం ఏంటో ఒకసారి రివైండ్ చేసుకుందాం. గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేలు, కరెక్ట్ గా చెప్పాలంటే ఒక 10 మంది ఎమ్మెల్యేలు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే అందులో నుంచి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్ కూటికి చేరగా మిగతా 9 మంది మాత్రం కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నారు. ఆ 9 మంది ఎమ్మెల్యేలు ఎవరంటే దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కడియం శ్రీహరి, కాల యాదయ్య, పండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, సంజయ్ కుమార్. ఈ 9 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ తో జతకట్టడంపై బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వీరిపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేయాలని కోరుతూ స్పీకర్ కు పిటిషన్లు ఇచ్చింది. కానీ అక్కడ ఆశించిన రీతిలో చర్యలు లేకపోవడంతో వ్యవహారం చివరికి హైకోర్టు తలుపు తట్టింది. సోమవారం విచారణ సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ అడ్వకేట్ గండ్ర మోహన్ రావు రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ని లోతుగా విశ్లేషిస్తూ ధర్మాసనం ముందు పవర్ఫుల్ వాదనలు వినిపించారు. ఆయన ప్రధానంగా 10వ షెడ్యూల్లోని షెడ్యూల్ 2 సబ్ క్లాస్ 1, క్లాస్ ఏ, షెడ్యూల్ 2 సబ్ క్లాస్ 1, క్లాస్ బి నిబంధనల మధ్య ఉన్న తేడాను కోర్టుకు వివరించారు. షెడ్యూల్ 2 సబ్ క్లాస్ 1 క్లాస్ ఏ నిబంధన ప్రకారం చట్టసభలోని ఒక సభ్యుడు తాను ఎన్నికైన రాజకీయ పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నాడా లేదా అనేదే ఇక్కడ మెయిన్ పాయింట్. ఇక షెడ్యూల్ 2 సబ్ క్లాస్ 1 క్లాస్ బి రూల్ ప్రకారం ఇది కేవలం అసెంబ్లీ సభ లోపల పార్టీ విప్ కు వ్యతిరేకంగా ఓటు వేయడం లేదా ఓటింగ్ కు గైహాజరు కావడం వంటి చర్యలకు సంబంధించినది. ఇక్కడ బీఆర్ఎస్ న్యాయవాది స్పష్టమైన పాయింట్ లేవనెత్తారు. స్పీకర్ కేవలం సభ లోపల జరిగిన చర్యలకే ఫిరాయింపుల చట్టాన్ని పరిమితం చేయడం సరికాదన్నారు. ఎమ్మెల్యేలు అసెంబ్లీ వెలుపల చేసిన రాజకీయ కార్యకలాపాలు అంటే వేరే పార్టీ కండువ కప్పుకోవడం, ఆ పార్టీ వేదికలపై మాట్లాడడం, ప్రచారం చేయడం, ఇవన్నీ కూడా తమ సొంత పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకోవడానికి సంకేతాలని స్పష్టం చేశారు. ఈ వాదనలో మరొక అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే స్పీకర్ అధికారాలు, వాటి పరిమితులు. సాధారణంగా సభ నిర్వహణలో స్పీకర్ కు అపరిమిత స్వేచ్ఛ అధికారాలు ఉంటాయి. కానీ 10వ షెడ్యూల్ కింద ఫిరాయింపుల పిటిషన్లను విచారించేటప్పుడు స్పీకర్ కేవలం ఒక సభాపతిగా మాత్రమే కాకుండా ఒక ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో వ్యవహరిస్తారు. న్యాయవాది గండ్ర మోహన్ రావు కోర్టు దృష్టికి తెచ్చిందేంటంటే ట్రిబ్యునల్ చైర్మన్ గా ఉన్నప్పుడు స్పీకర్ కు అపరిమిత స్వేచ్ఛ ఉండదు. ఆయన న్యాయపరమైన సత్యాలను, సహజ న్యాయ సూత్రాలను ఖచ్చితంగా పాటించాలి. అంతేకాదు, కొందరు వాదించినట్లు ప్రభుత్వం స్థిరంగా ఉందా, అసెంబ్లీలో మెజారిటీ పడిపోయిందా, ప్రభుత్వం మనుగడకు ప్రమాదం ఉందా అనే విషయాలు అనర్హత వేటుకు ప్రమాణాలు కావే కావని తేల్చి చెప్పారు. ఫిరాయింపు నిరోధక చట్టం యొక్క ప్రాథమిక ఉద్దేశం కేవలం ప్రభుత్వాన్ని కాపాడటం మాత్రమే కాదు, ఒక పార్టీ గుర్తుపై ప్రజల ఓట్లతో గెలిచి ఆ ప్రజల తీర్పును ధిక్కరిస్తూ మరో పార్టీకి అనుకూలంగా మారే రాజకీయ సంస్కృతిని అరికట్టడమే. ఈ మొత్తం విచారణలో దానం నాగేందర్ వ్యవహారాన్ని ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ గా బీఆర్ఎస్ న్యాయవాది లేవనెత్తారు. దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ పదవిలో కొనసాగుతూ దానికి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ పార్టీ నుంచి బీ ఫామ్ తీసుకొని లోక్సభ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేశారు. ఒక పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ మరొక పార్టీ గుర్తుపై అధికారికంగా పోటీ చేయడం కంటే స్వచ్ఛందంగా పార్టీ వీడటానికి పెద్ద ఆధారం ఇంకేం కావాలి? కళ్ళ ముందే ఇన్ని స్పష్టమైన ఆధారాలుంటే ఇంకా వేరే రకమైన సాక్ష్యాలు చూడాల్సిన అవసరమే లేదని ఎమ్మెల్యే దానం నాగేందర్ ఫిరాయింపునకు పాల్పడ్డారని నిర్ధారించడానికి ఈ ఒక్క ఆధారం సరిపోతుందని
కోర్టుకు విన్నవించారు. ఇలాంటి స్పష్టమైన విషయాలను కూడా స్పీకర్ పరిగణలోకి తీసుకోకపోవడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. ఈ సుదీర్ఘ వాదనల అనంతరం హైకోర్టు ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. బీఆర్ఎస్ చేసిన ఈ తీవ్రమైన వాదనలు, రాజ్యాంగ నిబంధనల విశ్లేషణ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. హైకోర్టు ఈ అంశంపై ఎలాంటి తీర్పు ఇస్తోంది? స్పీకర్ నిర్ణయాలపై న్యాయస్థానం జోక్యం చేసుకుంటోందా, లేదా స్పీకర్ విచారణకు ఒక నిర్దిష్ట సమయాన్ని కేటాయిస్తోందా అనేది ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఒకవేళ కోర్టు గనక ఈ ఆధారాలను ఆమోదించి అనర్హత దిశగా ఆదేశాలు ఇస్తే మాత్రం తెలంగాణ రాజకీయాల్లో ఊహించని మార్పులు రావడం ఖాయం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మా సత్యాగ్రహి ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.